నమస్కారం. ఈరోజు మనం ఓ ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అసలు మనం ఎలా నేర్చుకుంటాం? మంచి పని చేస్తే వచ్చే బహుమతులు, తప్పు చేస్తే పడే శిక్షలు, వీటివల్లేనా? లేదంటే మన చుట్టూ ఉన్నవాళ్లను చూసి వాళ్లను కాపీ కొట్టి నేర్చుకుంటామా? రండి, ఈ రెండింటి వెనుక ఉన్న కథేంటో తెలుసుకుందాం. ఓకే, ముందుగా ఓ పెద్ద ప్రశ్న. మనమంతా మన చుట్టూ ఉన్న పరిస్థితులకు బానిసలమా? అంటే కేవలం బహుమతుల కోసం, శిక్షలకు భయపడి మాత్రమే మన ప్రవర్తన ఉంటుందా? మన అలవాట్లు, మన పనులన్నీ బయటనుంచే వస్తాయా? ఆలోచించాల్సిన విషయమే కదా. సరే, ముందుగా ఈ బహుమతులు, శిక్షల సంగతేంటో చూద్దాం. మన ప్రవర్తనను బయటినుంచే కంట్రోల్ చెయ్యొచ్చు అనే ఒక పవర్ఫుల్ ఐడియా ఉంది. అంటే క్యారెట్ చూపించి లేదా కర్రతో భయపెట్టి మనల్ని ఎలా అయినా మార్చొచ్చనమాట. దాని గురించి కొంచెం లోతుగా చూద్దాం. ఈ ఐడియాని బిహేవియరిజం అంటారు. ఇది చాలా సింపుల్ అండి. మనసులో ఏముంది, ఫీలింగ్స్ ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టేయండి అంటుంది ఈ థియోరీ. బయటకేం చేస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం అదే లెక్క. ఎందుకంటే దాన్ని మాత్రమే ఖచ్చితంగా చూడగలం, కొలవగలం. అంతేకదా. సో ఈ బిహేవియరిజం ప్రపంచంలోకి ఇంకొంచెం డీప్గా వెళ్దాం. ఈ థియోరీని కనిపెట్టిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం చెప్పారో తెలుసుకుందాం రండి. ఇక్కడ ఇద్దరు హీరోలున్నారన్నమాట. ఒకరు వాట్సన్, ఇంకొకరు స్కిన్నర్. వాట్సన్ ఏమన్నారంటే, మనల్ని తయారు చేసేది మన చుట్టూ ఉన్న వాతావరణమే, సో మనం చేసే పనుల్నే చూడాలి అన్నారు. దానికి స్కిన్నర్ ఇంకో స్టెప్ ముందుకెళ్ళి, పని చెయ్యడమే కాదు, ఆ పని చేశాక ఏమైంది, బహుమతి వచ్చిందా, శిక్ష పడిందా, అదే మనల్ని అసలు మార్చేది అని చెప్పారు. చూసారా ఎంత సింపుల్ తేడానో. స్కిన్నర్ చెప్పిన ఈ కీలకమైన ఐడియానే ఆపరెంట్ కండిషనింగ్ అంటారు. పేరు కొంచెం కష్టంగా ఉన్నా విషయం చాలా సింపుల్. ఒక పని చేస్తే మనకు మంచి జరిగిందనుకోండి, అదే పని మళ్ళీ చేస్తాం. అదే పని చేస్తే మనకు చెడు జరిగిందనుకోండి, ఇంకోసారి ఆ పని జోలికి వెళ్ళాం. అంతే, సింపుల్ లాజిక్. అయితే ఇక్కడో చిన్న క్లారిఫికేషన్. 2 రకాల కండిషనింగ్లు ఉన్నాయి. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఆపరెంట్ కండిషనింగ్ అంటే ఒక పనికి దాని రిజల్ట్కి లింక్ పెట్టడం. అంటే కుక్క ట్రిక్ చేస్తే బిస్కెట్ ఇవ్వడం లాంటిది. ఇంకోటుంటుంది క్లాసికల్ కండిషనింగ్, అది వేరు. అక్కడ సంబంధం లేని 2 విషయాలను జతచేస్తారంతే. ఫేమస్ పావ్లో ప్రయోగం గుర్తుందా? గంట కొడితే కుక్కకి లాలాజలం ఊరడం, అదన్మాట. సరే, ఇది నిజంగా ఎలా పనిచేస్తుందో ఓ చిన్న ఉదాహరణతో చూద్దాం. జేమ్స్ అని ఒక స్టూడెంటున్నాడు. క్లాస్లో చాలా అల్లరి. వాళ్ల టీచర్ శ్రీమతి రాబర్ట్స్ ఒక సూపర్ ప్లానేశారు. జేమ్స్ మాట్లాడాలనుకున్నప్పుడు చెయ్యి ఎత్తితే చాలు, వెంటనే ఒక స్టిక్కర్ ఇచ్చేవాళ్లు. అలా 10 స్టిక్కర్లొస్తే ఎక్స్ట్రాగా ఆడుకోడానికి టైం. ఇంకేముంది, రిజల్ట్ అద్భుతం. జేమ్స్ అల్లరి గణనీయంగా తగ్గిపోయింది. చూసారా, స్కిన్నర్ చెప్పిన పాయింట్ ఎంత పర్ఫెక్ట్గా పనిచేసిందో. ఓకే, బహుమతులు, శిక్షలు బాగానే పనిచేస్తాయి, అంతా బాగుంది. కానీ కథ ఇక్కడితో అయిపోయిందా? మనమంటే అంతేనా? మన ఆలోచనలకు, మన ఫీలింగ్స్కు విలువే లేదా? అసలు మనం ఇతరులను చూసి చాలా నేర్చుకుంటాం కదా, దాని సంగతేంటి? ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. సో ఇప్పుడు మనం నేర్చుకోవడంలో ఉన్న మరో కోణాన్ని చూద్దాం. అదే ఇతరులను చూసి నేర్చుకోవడం. కేవలం బహుమతులు, శిక్షలే కాదు, మన చుట్టూ ఉన్నవాళ్లే మనకు అతి పెద్ద టీచర్స్. ఈ సోషల్ యాంగిల్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే మనకు సోషల్ లెర్నింగ్ థియరీ పరిచయమవుతుంది. ఇది బిహేవియరిజంను కాదనదు, కానీ అది సగం కథే అంటుంది. మనం సొంతంగా దెబ్బలు తిని నేర్చుకోవడమే కాదు, పక్కవాడు ఏం చేస్తున్నాడో, వాడికి ఎలాంటి రిజల్ట్ వస్తుందో గమనించుకూడా నేర్చుకుంటాం. మన బ్రెయిన్ కేవలం రియాక్ట్ అవ్వడమే కాదు, బాగా అబ్జర్వ్ కూడా చేస్తుందన్నమాట. ఈ అద్భుతమైన ఆలోచన వెనక ఉన్న వ్యక్తి ఆల్బర్ట్ బండూరా. ఆయన ఏం చెప్పారంటే, మనం ఏదైనా నేర్చుకోవడానికి ప్రతిసారి మనకే రివార్డ్ రావక్కర్లేదు, పక్కావాడికి రివార్డ్ రావడం చూసినా చాలు, మనం ఆ పనిని నేర్చుకుంటాం. ఎంత సింపుల్ కానీ ఎంత పవర్ఫుల్ పాయింటో కదా. అయితే ఇలా చూసి నేర్చుకోవడానికి ఓ 4 స్టెప్స్ ఉన్నాయని బండూరా చెప్పారు. ఫస్ట్, శ్రద్ధగా గమనించాలి, అంటే అటెన్షన్. సెకండ్, చూసింది గుర్తుపెట్టుకోవాలి, అదే రిటెన్షన్. థర్డ్, ఆ పనిని మనం కూడా చేయగలగాలి, దాన్ని రీప్రొడక్షన్ అంటారు. ఇక ఫైనల్గా, ఆ పని చేయడానికి మనకొక మోటివేషన్, అంటే ఒక కారణం ఉండాలి. ఈ 4 కలిస్తేనే లెర్నింగ్ కంప్లీట్ అవుతుంది. ఈ థియరీని ప్రూవ్ చేయడానికి బండూరా ఒక ఫేమస్ ఎక్స్పెరిమెంట్ చేశారు. అదే బోబో డాల్ ప్రయోగం.
కథేంటంటే, కొంతమంది పిల్లలకు ఒక వీడియో చూపించారు. అందులో ఒక పెద్దాయన ఒక బొమ్మని చితకబాదుతూ తిడుతూ ఉంటాడు. ఇంకొంతమంది పిల్లలకు అదే వ్యక్తి ఆ బొమ్మతో ప్రశాంతంగా ఆడుకోవడం చూపించారు. ఇక అసలు సీన్ ఇక్కడే మొదలైంది. ఆ తర్వాత పిల్లల్ని ఆ బొమ్మ ఉన్న రూంలో ఒంటరిగా వదిలేశారు. రిజల్టేంటో తెలుసా? ఆ హింసను చూసిన పిల్లలు వాళ్లు కూడా ఆ పెద్దాయనలాగే బొమ్మ మీద దాడి చేశారు. మనం చూసేది మన ప్రవర్తనను ఎంతగా ప్రభావితం చేస్తుందో చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. సరే, ఈ థియరీలన్నీ బాగున్నాయి కానీ ఇవి ల్యాబ్లకే పరిమితమా లేక మన నిజ జీవితంలో కూడా ఉపయోగపడతాయా? అస్సలు కాదు. మన క్లాస్ రూమ్ నుండి ఆఫీస్ వరకు ప్రతి చోట వీటి ప్రభావం ఉంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ రెండు థియరీల మధ్య తేడా చాలా క్లియర్గా ఉంది. బిహేవియరిజం పూర్తిగా బయటి ప్రపంచం, అంటే రివార్డ్లు, శిక్షల గురించే మాట్లాడుతుంది. కానీ సోషల్ లెర్నింగ్ థియరీ మనం ఇతరులను చూసి ఎలా నేర్చుకుంటాం, మన ఆలోచనలు ఎలా పనిచేస్తాయి అనే దానిపై ఫోకస్ చేస్తుంది. ఒకదాని ప్రకారం మనం ప్యాసివ్, అంటే జస్ట్ రియాక్ట్ అవుతాం. ఇంకోదాని ప్రకారం మనం యాక్టివ్, అంటే ఆలోచించి గమనించి నేర్చుకుంటాం. అసలు ఈ థియరీల లేని చోటు లేదు. స్కూల్స్లో స్టార్స్ ఇవ్వడం, ఇంట్లో పిల్లలకి టైమౌట్ పెట్టడం, ఆఫీస్లో కొత్తవాళ్లు సీనియర్లను చూసి పని నేర్చుకోవడం, చివరికి మనల్ని అట్రాక్ట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కూడా దీనిపై ఆధారపడిందే. మన చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం ఈ లెర్నింగ్ ప్రిన్సిపల్స్తోనే నడుస్తోంది. సరే, ఇప్పటిదాకా మనం ఎందుకో నేర్చుకుంటాం అని చూశాం. ఇప్పుడు ఇంకో స్టెప్ ముందుకెళ్దాం. ఈ టెక్నాలజీ యుగంలో ఒక పనిని మనం ఎలా చేస్తాం అని అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. దీనికోసం మన దగ్గర ఒక మోడర్న్ టూల్ కిట్ ఉంది. అదేంటో చూద్దాం. దాని పేరే గోమ్స్ మోడల్. పేరు చూసి భయపడకండి, చాలా సింపుల్. గోల్స్ అంటే గోల్స్, ఆపరేటర్స్, మెథడ్స్, సెలెక్షన్ రూల్స్. ఉదాహరణకు, మీ ఫోన్లో ఒక కాంటాక్ట్ డిలీట్ చేయాలనుకోండి. మీ గోల్ కాంటాక్ట్ డిలీట్ చేయడం. దానికోసం మీరు చేసే చిన్న చిన్న పనులే ఆపరేటర్స్. యాప్ ఓపెన్ చేయడం, సెర్చ్ చేయడం, డిలీట్ బటన్ నొక్కడం. ఇక మెథడ్ అంటే ఆ కాంటాక్ట్ని సెర్చ్ బార్ వాడి వెతుకుతారా లేక లిస్ట్ అంతా స్క్రోల్ చేస్తారా అనేది. ఏది ఫాస్ట్గా అవుతుందో అదే ఎంచుకుంటారు కదా, అదే సెలెక్షన్ రూల్. సాఫ్ట్వేర్ డిజైనర్లు యాప్స్ మనకు సులభంగా ఉండేలా చేయడానికి ఈ మోడల్ను విరివిగా వాడతారు. సో, చివరిగా ఒక్క మాట. మనం కేవలం బహుమతులకో శిక్షలకో భయపడే నేర్చుకోం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తూ కాపీ కొడుతూ కూడా నేర్చుకుంటాం. ఇది మనల్ని ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. మనం ఇతరులను చూసి నేర్చుకుంటున్నాం, సరే, మరి మనల్ని చూసి ఎవరు నేర్చుకుంటున్నారు? మన ప్రవర్తన ఇతరులకు ఏ పాఠం నేర్పుతోంది? ఒక్కసారి ఆలోచించండి.